పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే ఒక ఈవినింగ్ స్నాక్ రెడీ చేసుకుందాం రండి. పిల్లలు బర్గర్‌లు, శాండ్‌విచ్ కావాలని మారం చేస్తా ఉంటారు కదా! సో, ఇంట్లో ఇలా రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీ కోసం మయో రెడీ చేసుకుందాం. ఒక బౌల్‌లో జల్లెడ పెట్టుకొని ఒక క్లీన్ క్లాత్ యాడ్ చేసుకొని, పెరుగు యాడ్ చేసుకొని 4-5 టేబుల్ స్పూన్ దీన్ని గట్టిగా పిండేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఒక బౌల్‌లో పిండేసిన పెరుగు యాడ్ చేసుకొని 3 గార్లిక్ క్లోవ్స్, ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్, కొంచెం సాల్ట్ వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా. ఈ మయో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని ఒక ఫ్రిడ్జ్‌లో 10-1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్‌లో ఆనియన్స్, టమాటో, స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం చిల్లీ పౌడరు అండ్ కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మయో కూడా యాడ్ చేసి మంచిగా కలిపేయండి. అలాగే దీంట్లో కొంచెం చీజ్ యాడ్ చేసుకోండి. నేనైతే మోజరెల్లా చీజ్ వాడుతున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉన్న చీజ్ వాడుకోవచ్చు. ఒక ప్లేట్లో 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా ఒక మూతతోటి కట్ చేసుకోండి. నేనైతే కట్ చేసుకుంటున్నాను పిల్లలకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని. మీరు నార్మల్‌గా కూడా చేసేసుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ మీద టమాటో కెచప్ యాడ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని ఇలా సైడ్స్‌తో వాటర్‌తో తడుపుకొని అద్దేసుకోండి. ఎందుకంటే ఫిల్లింగ్ బయటకి రాకుండా ఉంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యితో దీన్ని 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోండి. స్లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంది. నిజంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.